Hi friends, this is your Kiran. Welcome back to Sports Dictator channel and IPL 2024 సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే వాళ్ళ కొత్త జెర్సీని అయితే రివీల్ చేసింది. అండ్ మనకు సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ అని సౌత్ ఆఫ్రికా T20 లీగ్ అక్కడ బాగా కలిసి వచ్చిన అండ్ వరుసగా 2 సార్లు టోర్నమెంట్ గెలిచినటువంటి జెర్సీనే ఇక్కడ కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో మొత్తానికైతే ఇది నచ్చిన వారు వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మీరు కామెంట్ చేయండి సన్ రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్స్ ఎవరు ఉంటే బాగుంటుంది అనేది అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. IPL అండ్ SRH అప్డేట్స్ అయితే మన ఛానల్లో. సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ప్రాక్టీస్ క్యాంప్ జరుగుతుంది, మీకు తెలుసు ఆల్రెడీ. చాలా కొత్త ప్లేయర్స్ అంటే దాదాపు డొమెస్టిక్ ప్లేయర్స్ అందరు కూడా క్యాంపుకు రీచ్ అయ్యారు. చాలామంది ప్లేయర్స్ ఆల్మోస్ట్ 90% అండ్ విదేశీ ప్లేయర్స్ అయితే రావాల్సి ఉంది. అండ్ ఇప్పటి వరకు అయితే మీరు చూస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్స్గా భువనేశ్వర్ కుమార్, నటరాజ్ అండ్ ప్యాట్ కమిన్స్ ఈ ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్గా పక్కా ఉండే అవకాశాలు ఫస్ట్ మ్యాచ్లో కనిపిస్తున్నాయి. అండ్ అదేవిధంగా స్పిన్నర్స్గా వనిందు హస్రంగా అండ్ వాషింగ్టన్ సుందర్ అండ్ షాబాద్ అహ్మద్ ఈ ముగ్గురు, మొత్తానికి ఈ 6 ప్లేస్ అయితే బౌలర్స్గా దాదాపు ఫిక్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఓపెనర్స్గా అయితే మొదటి మ్యాచ్లో మయాంక్ అగర్వాల్ అండ్ అభిషేక్ శర్మ వీళ్ళు ఉండే అవకాశాలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మొత్తానికైతే సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రాక్టీస్ క్యాంప్లో పర్ఫార్మెన్స్ను బట్టి కూడా ఏదైనా మారచ్చు, అక్కడ ప్రాక్టీస్ మ్యాచెస్ను బట్టి కూడా. సో ఇప్పటివరకు అయితే ఇంకా మనకు కెప్టెన్ అండ్ విదేశీ ప్లేయర్స్ రీచ్ అవ్వలేదు. సో అయిన తర్వాత ఇంకా మిగతా అప్డేట్స్ అయితే చెప్తూ ఉంటాను. న్యూ జెర్సీ అయితే మీరు చూసుంటారు, మీకు అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు న్యూ జెర్సీ ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి. ఈస్టర్న్ కేప్ నుంచి తీసుకున్నటువంటి జెర్సీ ఇది.